హాయ్ అండి, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ గోదావరి ఛానల్ అండి. ఈరోజు ఎగ్లెస్ కేక్ చేస్తున్నానండి. అది ఎలా చేయాలో చూపిస్తారండి ఫ్రెండ్స్. దానికోసం ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. అదే కప్పుతో పంచదార రెండు కలిపి బాగా మిక్సీ పట్టుకోవాలండి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. దాంట్లో అదే కప్పుతో మైదా పిండి అండి, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలండి. ఒక నిమ్మబద్ద పిండుకోవాలి. 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకుందామండి. చూడండి, ఇదంతా బాగా కలిసేలా కలుపుకొని అందులో కాచి చల్లార్చిన పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకుందాం. మొత్తం అంతా ఇది మరీ పలచగా కాకుండా గట్టిగా కాకుండా ఇలా కలుపుకోవాలండి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్న తర్వాత దీన్ని మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఇలా అయింది కదా, పక్కన పెట్టుకుందాం అండి దీన్ని. ఇప్పుడు కేక్ ప్యాన్ తీసుకుని దానికి కొద్దిగా ఆయిల్ రాసుకోవాలండి. అందులోనే కొంచెం మైదా పిండి కూడా వేసుకోవాలి. వేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేయాలండి. చూడండి, ఇలా అయింది కదా. ఇందులో టూటీ ఫ్రూటీ వేసుకోవాలండి ముందుగా కలుపుకున్న దాంట్లో. మొత్తం ఇదంతా బాగా కలుపుకొని కేక్ ప్యాన్లో వేసుకుందామండి. ఇలా వేసుకున్న దాన్ని మళ్ళీ టూటీ ఫ్రూటీ కూడా మళ్ళీ దాని మీద పైన వేసుకున్నాం కొంచెం. చూడండి, స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకొని అందులో ఈ గిన్నె పెట్టుకోవాలండి. పెట్టి కొంచెం హీట్ అవనివ్వాలి కుక్కరు. ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచేస్తే అది హీట్ అవుతుందండి. తర్వాత ముందుగా మనం చేసుకున్న దాన్ని పెట్టుకోవాలండి. కొంచెం గట్టిగా కుదిపేసి దాన్ని అలా పెట్టాలి. ఒక అరగంట పాటు దాన్ని అలా సిమ్లో వదిలేయాలండి. చూడండి, అరగంట తర్వాత తీసి చూస్తే ఒకసారి చెక్ చేసుకుందామండి. చాక్ పెట్టి అలా చెక్ చేస్తే దానికి అంటుకోకుండా ఉంటే రెడీ అయిపోయినట్టేనండి. అంతే అండి. చుట్టూ ఒకసారి అలా తీసుకుందాం. చూడండి, రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీగా ఉండేది ఎగ్లెస్ కేక్ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. దీనికి ఏమీ పెద్ద ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. ఇంట్లో ఉన్న వాటితోటే ఈజీగా సింపుల్గా చేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఫ్రెండ్స్.